అలసిన మీ శరీరానికి శక్తి, బలం, ఆరోగ్యం కావాలా? సెకండ్ శిలాజిత్ రెజిన్. ఐఎస్బీ చీఫ్ ప్రభాకర్ రావు హాజరైండు. అమెరికాలో ఉండే మొన్నటి వరకు పెద్ద రచ్చ అదిగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన్ని ప్రధాన నిందితుడు ఏమనగా ఉన్నాడు. కానీ ఈరోజు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయన విచారణ జరుగుతుంది. ఆయన హాజరైండు విచారణకు. ప్రభుత్వం ఏమో చేసేస్తుంది, ఇక ఎప్పుడో అమెరికాలో ఆడిని ఎక్కడికో వెళ్ళిపోయి ఇక రాడు అనుకున్న వ్యక్తిని తీసుకొచ్చి అయితే కూర్చోబెట్టింది. సార్ ఏం జరగచ్చు? ఇక ఇది మా అబ్బది, మా తాత జాగిరి అన్నట్టు అహంతోని ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ప్రధాన పాత్ర పోషించిందే ప్రభాకర్ రావు. కేసీఆర్, కేటీఆర్ ఏం చెప్తే అదే చేశాడు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసారు సార్. చేసిన తర్వాత ఎవరు కేటీఆర్ గారే డైరెక్ట్ మాట్లాడిండ్రు అని అంటున్నారా, లేకపోతే వాళ్ళకు సంబంధించిన కేటీఆర్ డైరెక్ట్ మాట్లాడిండు వాళ్ళతోని. ఫోన్ ట్యాపింగ్ అంతా ఈ ప్రభాకర్ రావు. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం అయితే సిట్ విచారణకు ఐఎస్బీ చీఫ్ ప్రభాకర్ రావు హాజరైండు. అమెరికాలో ఉండే మొన్నటి వరకు పెద్ద రచ్చ అదిగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన్ని ప్రధాన నిందితుడు ఏమనగా ఉన్నాడు. ఆయన క్యాన్సర్ సోకిందట, రాడట, గ్రీన్ కార్డు హోల్డర్ కాబట్టి వచ్చే ఛాన్స్ లేదు, ఇక గవర్నమెంట్ తీసుకురాదా, ఆ కేసు అట్టిపోయిందా, ఇట్లా రకరకాల చర్చలు నడిచినాయి. కానీ ఈరోజు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయన విచారణ జరుగుతుంది. ఆయన హాజరైండు విచారణకు. ఏమైతుంది మరి? విచారణ అయితే స్టార్ట్ అయింది అంటున్నారు, కానీ ఏం జరగచ్చు? ఇది పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ పెద్దలు అరెస్ట్ కాబోతున్నారు. ఎందుకంటే పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి, ఇక పెద్ద తలకాయ పేరు చెప్తాడు, ఇట్లా రకరకాల వార్తలు వస్తున్నాయి. మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ గజ్జల కాంతం గారు. సార్ నమస్తే. మస్తు ఎక్స్పెక్టేషన్ ఉంది సార్ మీ మీద. ఇక ప్రభుత్వం ఏమో చేసేస్తుంది, ఇక ఎప్పుడో అమెరికాలో ఆడిని ఎక్కడికో వెళ్ళిపోయి ఇక రాడు అనుకున్న వ్యక్తిని తీసుకొచ్చి అయితే కూర్చోబెట్టింది. సార్ ఏం జరగచ్చు? ఇక ఎవరి పేర్లు వస్తాయి? ఇప్పుడు ప్రభాకర్ రావు అనే అతను ఒక ఆఫీసర్ అయినా, ఉన్నతమైనటువంటి పోస్టులో ఉన్నటువంటి వాడు. ఫోన్ టాపింగ్ చేస్తే ఏమవుతుందని కూడా తెలుసు నాకు. చట్టం తెలిసినటువంటి వాడు ఒక దొర అహంకారంతోని. ఆ అహంకారం ఏంటంటే మమ్మల్ని ఏం చేస్తారు తెలంగాణనే మాది, ఇది మా అబ్బది, మా తాత జాగిరి అన్నట్టు అహంతోని ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ప్రధాన పాత్ర పోషించిందే ప్రభాకర్ రావు. కేసీఆర్, కేటీఆర్ ఏం చెప్తే అదే చేశాడు. ఇప్పుడు ఆయన చెప్పబోయేది కూడా ఇదే. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన మీద చట్టపరమైన చర్య తీసుకుంటారు. ఇది ఎవరు కూడా కక్షపూర్తిగా చర్య తీసుకోవడానికి ఎవరు లేరు ఇక్కడ. ఎందుకంటే ఒకవేళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కక్ష సాధింపు ధోరణి అయితే ఆయన ముఖ్యమంత్రి అయిన నెల రోజులకే వీళ్ళని అరెస్ట్ చేస్తుండే. కానీ అది మా హైకమాండ్ కానీ, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మా ప్రభుత్వం అట్లాంటి చర్యలు తీసుకోకూడదు. ఏది ఉన్నా చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది అనే చట్టం మీద నమ్మకం ఉంది, రాజ్యాంగం మీద నమ్మకం ఉంది. రాజ్యం ఏం చెప్తే గదే చేయాలి, చట్టం ఏం చెప్తే గదే చేసుకుంటూ పోవాలి తప్ప మనము వ్యక్తిగత కక్ష ధోరణితో పోకూడదని మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం. అయితే ఈరోజు ప్రభాకర్ రావు మామూలు తప్పులు చేయలేదు. మీ మీడియా ద్వారా నేను చెప్తున్నా, మామూలు తప్పులు కాదు అది. హైకోర్టు జడ్జిలది కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఇది భారతదేశంలో ఎక్కడైనా జరిగిందా? భారతదేశంలో ఎక్కడైనా జరిగిందా? రాజులున్నప్పుడు కూడా ఇట్లాంటి జరగలేదు. నిజాం ఉన్నప్పుడు కూడా ఎవరి రెస్పెక్ట్ వాళ్ళకి ఇచ్చిండు. ఆయన పరిపాలన ఆయన చేసుకున్నాడు కావచ్చు. నాకు తెలియదు, నేను పుట్టలేదు అప్పుడు. అప్పుడు జరుగుతున్న ఏదైనా కావచ్చు. అప్పుడున్నటువంటి సిస్టంలో కూడా, అప్పుడున్నటువంటి పద్ధతులు కూడా ఇతరులను డిస్టర్బ్ చేసే కార్యక్రమం పెట్టుకోరు కదా. వీళ్ళు ఒక జడ్జీలు అంటే వాళ్ళు రాష్ట్రానికి
ఒక తండ్రి లాంటి వాళ్ళు, ఒక న్యాయము ధర్మాన్ని పాటించేటువంటి వాళ్ళు జడ్జీలు అంటే. జడ్జీలైనా, హైకోర్టు చీఫ్ జస్టిస్ అయినా, వీళ్ళు జిల్లా జడ్జీలైనా, వీళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రజలకు ఒక తండ్రి లాంటి వాళ్ళు, న్యాయంగా ధర్మంగా నడవాలని కోరుకున్నటువంటి వాళ్ళు మొదటి వాళ్ళు. ఫస్ట్ అసలు న్యాయస్థానాల గురించి కూడా మనం ఎవరము అంత ఎట్లా అంటే అట్లా మాట్లాడకూడదు. కానీ వాళ్ళ ఫోన్ టాపింగ్ కూడా ఇప్పించాడు కేసీఆర్ గారును కేటీఆర్. వాళ్ళవి కూడా జడ్జిలవి కూడా మాట్లాడుకునే మాటలు ఫోన్ ట్యాపింగ్ చేసిండు. మరి చెయ్యమని చెప్పినప్పుడు ఈ ప్రభాకర్ రావు అన్నట్టు ఆఫీసర్ కదా, ఆయనకైతే తెలుసు, ఉన్నతమైన పోస్ట్ లో ఉన్నటువంటి వాడు కదా. అవును, రాజకీయ నాయకులు చెప్తే రాజకీయ నాయకులు ఎవరు ఏం చెప్పినా మరి చట్టాన్ని చేతులకు తీసుకొని ఈ పద్ధతి చేయడం కరెక్ట్ కాదని ఈ ప్రభాకర్ రావు అన్నట్టు కూడా అన్న చెప్పాలి కదా. ఇలాంటి చేయడం తప్పు. ఎందుకంటే నేను ఒక ఆఫీసర్ను, ఇలాంటి తప్పు చేయకూడదు అని చెప్పి కేసీఆర్కైనా కేటీఆర్కైనా మరి బుద్ధిమాట అయిపోవాల్సిన అవసరం ఉంది కదా. మీరు వస్తారు పోతారు, రాజకీయ నాయకులు అంటే వస్తారు పోతారు. ఇలా భారతదేశంలో ఎంతమంది ముఖ్యమంత్రులు వస్తున్నారు పోతున్నారు. కానీ ఈ ఆఫీసర్లు ఐఏఎస్ కానీ ఐపీఎస్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి కింది స్థాయి ఆఫీసర్లు కూడా వీళ్ళు ఎప్పటికీ ఉండేవాళ్ళు. రిటైర్మెంట్ అయిపోయేదాకా ప్రజలకు బాధ్యులు వీళ్ళే. ప్రజల సొమ్ముతోని జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి ప్రజలకు బాధ్యులు వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఆ తప్పులు చేయకూడదు కదా. అంటే వీళ్ళు జడ్జీలది ఫోన్ ట్యాపింగ్, ఐఏఎస్ ఆఫీసర్లది ఫోన్ ట్యాపింగ్, సినిమా ఇండస్ట్రీ వాళ్ళది, హీరోలది ఫోన్ ట్యాపింగ్, వీళ్ళు వ్యాపారులది, బిజినెస్ వాళ్ళది, బంగారం బిజినెస్ ఏది వాళ్ళ జ్యువెలర్స్ ఉంటాయి కదా, వాళ్ళవి కూడా ఫోన్ ట్యాపింగ్, వజ్రాల వ్యాపారం చేస్తే వాళ్ళవి కూడా ఫోన్ ట్యాపింగ్, రాజకీయ నాయకులది ఫోన్ ట్యాపింగ్, ప్రతిపక్ష పార్టీ నాయకులది ఫోన్ ట్యాపింగ్. ముఖ్యంగా మా రేవంత్ రెడ్డి గారిది అయితే ఆయన ఇంటి దగ్గరనే పెట్టించిండు. ఇదే ప్రభాకర్ ఈ దుర్మార్గుడు ఇప్పుడు జూబ్లీ పోలీస్ స్టేషన్కి పోయిండు కదా. ఈ మూర్ఖుడు మా ముఖ్యమంత్రి గారు, మా రేవంత్ రెడ్డి గారు, అప్పుడు పిసిసి అధ్యక్షులు, మా రేవంత్ రెడ్డి గారి ఇంటికి ఒక 5-6 ఇండ్ల తర్వాత ఆడబెట్టి ఫోన్ ట్యాపింగ్ చేసిండు. మా రేవంత్ రెడ్డి గారు ఎటు పోతున్నారు, ఎక్కడ వస్తున్నాడు, ఎక్కడ తింటుండు, ఎటు పోతున్నారు. ఫ్యామిలీ మొత్తం అప్పుడు పిసిసి అధ్యక్షుడు మా రేవంత్ రెడ్డి గారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఫోన్ ట్యాపింగ్ చేయించాడు. అది ఎక్కడైనా జరిగిందా భారతదేశంలో? వాళ్ళ ఇంట్లో చేసే పనామే ఫోన్ తో సహా మొత్తం వాళ్ళ ఫ్యామిలీ, మా పిసిసి అప్పుడు పిసిసి అధ్యక్షుడు మా రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు. అయితే ఇంట్లో ఫ్యామిలీతో సహా ఇంట్లో పని మనుషులది కూడా ఫోన్ ట్యాపింగ్ చేయించిండ్రు. వాళ్ళ అత్తగారు, అందరూ, వాళ్ళ బంధువులందరికీ. ఈ ప్రభాకర్ రావు ఎంత దుర్మార్గుడు అంటే ఏంటి, కేసీఆర్, కేటీఆర్, ప్రభాకర్ రావు, ఈ రాష్ట్రం మాదే 90 అంటే 125 కూడా ఉండరు. ఈ రాష్ట్రం ఎట్లా నీదవుతుంది? 4 కోట్ల మంది ప్రజలు ఈ రాష్ట్రం. మా అయ్య జాగిర్ లెక్క, అమ్మ జాగిర్ లెక్క, ఇక అసలు ఇక మేమే నడిపిస్తాం ఇంకా 20 ఏళ్ళు అనే అహంతోని మొత్తం ఫోన్ ట్యాపింగ్లు. వాళ్ళతో ఎవరైతే అగనిస్ట్ మాట్లాడతారో, ముఖ్యమంత్రికి ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి, ఆయనకు అగనిస్ట్ మాట్లాడినండి ఫోన్ ట్యాపింగ్, కేటీఆర్కి అగనిస్ట్ మాట్లాడింది ఫోన్ ట్యాపింగ్, టీఆర్ఎస్ పార్టీని విమర్శించినది ఫోన్ ట్యాపింగ్, బిజినెస్ వాళ్ళది. ఇంకా మీకు ఇంకోటి విచిత్రం, సినిమా హీరోయిన్లు వాళ్ళు మాట్లాడుకుంటే అది కూడా ఫోన్ ట్యాపింగ్ చేపించి కేటీఆర్కి చెప్పడం, వాడు బ్లాక్మెయిల్ చేయడం. జడ్జిలను బ్లాక్మెయిల్ చేసాడు కేటీఆర్ అంటాడు. మేము ఈ కేసులను జడ్జిమెంట్ ఇట్లే ఇవ్వాలి, ఆ భూములేది కానీ ఇంకా అనేక కేసులను మేము జడ్జిమెంట్ ఇవ్వాలి, మొత్తం నువ్వు ఏం మాట్లాడినావు నా దగ్గర ఉంది అని జడ్జిలను బ్లాక్మెయిల్ చేసిండు కేటీఆర్. ఆ కేసులు మరి అవన్నీ కూడా అట్లనే, అంటే వీళ్ళు ఎట్లా బ్లాక్మెయిల్ చేసారో అట్లనే వచ్చింది. అంతే కదా. అనేక కేసులు 10 ఏళ్లలో జడ్జి భయపడి, ఎందుకంటే ఆయన ఏదో పర్సనల్గా మాట్లాడుకుంటారు కదా, ఆ మాటలన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి, దాన్ని బ్లాక్మెయిల్ చేస్తాడు. వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తే వీళ్ళు అనుకున్న పనులన్నీ ఇది చూపించి, మొత్తం నువ్వేం మాట్లాడినావు మొత్తం నా దగ్గర డాటా ఉంది అని ఇది చూపించి ఈ కేసులన్నింటిని కూడా వాళ్ళు చెప్పిన పద్ధతిలో జడ్జిమెంట్ ఇవ్వాలి. ఇట్లా జడ్జీలను బ్లాక్మెయిల్ చేసిండ్రు.
సార్ కొన్ని లాకప్ డెత్స్ జరిగినాయి, అవన్నీ కొన్ని మర్డర్స్ జరిగినాయి, అవన్నీ తీర్పులు మరి తారుమారైనాయి కదా, మొత్తం తారుమారాయి. వాళ్ళ పీరియడ్లో 10 సంవత్సరాలలో కేటీఆర్ అధికార దుర్వినియోగం జరిగింది, ఒక దుర్మార్గుల పరిపాలన జరిగింది రాష్ట్రంలో. రాష్ట్ర ప్రజల మీద ఉక్కుపాదం మోపారు. ఎవరైతే వాళ్ళకి అగెనెస్ట్ మాట్లాడతారో, అసలు నిజాము ఆ కాలంలో అట్లా ఏసిడో చేయలేదో నాకు తెలియదు, కానీ వీళ్ళు మాత్రం నిజం కన్నా ఇంకొక 100 రెట్లు ఎక్కువనే పోయినారు. అంత అహంతో నడిపించారు ఈ రాష్ట్రం మేము చెప్పిందే వినాలి. మరి నాకు అర్థం కాలే, వీళ్ళు ఉద్యమం అంటే వీళ్ళు ఒక్క కుటుంబం ఉద్యమం చేసిందా? మరి వీళ్ళ కుటుంబంలో ఎవరు జైలుకోలేదు, వీళ్ళ కుటుంబంలో ఎవరు లాఠీచార్జ్ దెబ్బలు తినలేదు, వీళ్ళ కుటుంబం ఆర్థికంగా నష్టపోలేదు. మరి మేమంతా కీలకంగా ఉద్యమం చేసినాం, మేము అరెస్టులు అయినాం, మేము పోలీస్ స్టేషన్కి పోయినాం, మేము జైలుకు పోయినాం, ఆర్థికంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. మరి వీళ్ళకు నష్టమే జరగలేదు. మా పిల్లలు మా ఎస్టీలు బీసీలు అందరూ దాదాపు 1200 మంది బిడ్డలు చనిపోయారు. అట్లా తెలంగాణ వచ్చింది. మేమంతా ఉద్యమం చేశాం, పోరాటం చేశాం, కష్టపడ్డాము. 99% ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు, ఉద్యోగులు కానీ స్టూడెంట్స్ కానీ. ఇవాళ రాజారాం యాదవ్ అనే ఆయన మీద దాదాపు 80 నుంచి 90 కేసులు, ఇవాళ రవి మీద ఒక 80 కేసులు. వీళ్ళంతా జైల్లో కూర్చున్నారు అనేక మంది, ఇంకా ఎంతోమంది ఉద్యమకారులు. మేమందరం కూడా జైలుకు పోయినాం, మా మీద కేసులు అయినాయి. మేము ఉద్యమంలో కీలక పాత్ర వహించాం. తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా నిద్రపోలేదు 5 సంవత్సరాలు. మరి అంత కష్టపడితే మా కష్టం అంతా 1200 మంది బిడ్డలు చనిపోయారు. మా శ్రమ 1200 మంది బిడ్డలు చనిపోయారు. అలా తల్లిదండ్రి కడుపు కోత ఎంత ఉండాలి? అవన్నిటి చూసి సోనియా గాంధీ అమ్మ చలించిపోయి, అయ్యో తెలంగాణ బిడ్డలు చనిపోతున్నారు, నా సొంత బిడ్డలు చనిపోతున్నారని ఫీల్ అయ్యి తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందని చెప్పి ఆమె నిర్ణయం తీసుకొని ఇచ్చింది. ఇంకోటి కూడా మీకు మీ మీడియా ద్వారా చెప్తున్నా, సందర్భం వచ్చిందని చెప్తున్నా నేను. ఏనాడు కూడా ఈయన పార్లమెంటుకు పోయి 5 ఏళ్ళల్లా 2009 నుంచి 2014 దాకా ఏనాడు కూడా పార్లమెంటుకు పోయి తెలంగాణ ఇవ్వాలని చెప్పి ఏనాడు కూడా మాట్లాడలేదు. అంతకుముందు నాకు తెలియదు. 2009 నుంచి 2014 దాకా పార్లమెంట్లో బిల్ అయ్యే రోజు ఈయన పార్లమెంట్లో లేడు. కూడా కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చింది, కేసీఆర్ వల్లనే అంటే రమ్మని చెప్పండి, చర్చకు రమ్మని. మీ మీడియా మీ ద్వారానే చర్చకు రమ్మని చెప్పండి. వాడిని పార్టీ ఎందుకు పెట్టుకున్నాడు? ఒకవేళ తెలంగాణ కోసం అయితే వాడు ఎంపీకి ఎందుకు పోటీ చేసి, కేసీఆర్ ఎంపీకి ఎందుకు పోటీ చేసిండు, ఎమ్మెల్యేలు ఎందుకు పోటీ చేయించిండు? తెలంగాణ కోసమే కదా, తెలంగాణ కోసమే కదా నువ్వు పోరాటం చేసింది. నీవు ఎంపీగా పోటీ చేస్తావు, నువ్వు కేంద్ర మంత్రి అవుతావు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కేంద్రంలో కేంద్ర మంత్రి ఎట్లా తీసుకున్నావు నువ్వు? హరీష్ రావు మంత్రి రాష్ట్రంలో, మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన రాష్ట్ర మంత్రి హరీష్ రావు. మరి మీకు ఎందుకు ఏ మంత్రి పదవులు? తెలంగాణ కావాలన్నావు కదా, ఎమ్మెల్యేలు ఎందుకు? మరి తునప్రాయంగా వాళ్ళు రాజీనామాల డ్రామా, రాజీనామాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజుకో అంటే పనులు చేయించుకొని డబ్బులు తీసుకోవడానికి, అదంతా డ్రామా. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేయడానికి. ఇప్పుడు ఒక్కటే రమ్మా, మీరు తెలంగాణ కావాలనుకున్నావు, నువ్వు ఎంపీగా ఎందుకు పోటీ చేసి, కేసీఆర్ ఎందుకు ఎంపీగా పోటీ చేసాడు, వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఎందుకు పోటీ చేయించారు? తెలంగాణ కోసం, తెలంగాణ వచ్చిన తర్వాతనే నేను పోటీ చేస్తానని చెప్పాలి. కానీ ప్రతి సంవత్సరం ఉప ఎన్నికలు తీసుకొచ్చుడు కేసీఆర్. ఎందుకంటే ఉప ఎన్నికలు తీసుకొచ్చిన కావున ఆంధ్ర బడాబాబులను బెదిరించుడు, డబ్బులు వసూలు చేసుడు, ఖర్చులు ఉన్నాయని చెప్పుడు. అదేవిధంగా మేము తెలంగాణ కోసం త్యాగం చేస్తున్నాం. తెలంగాణ కోసం త్యాగం చేసేటోళ్ళు మీరు రాజీనామాలు ఎందుకు చేసారు? రాజీనామా చేసినప్పుడు మేము తెలంగాణ వచ్చేదాకా పోటీ చేయమని చెప్పాలి. మళ్ళీ మీరే నిలవడు. ఇదేం పద్ధతి? మళ్ళీ గెలిచిండ్రు కదా సార్, మళ్ళీ గెలిచిండ్రు. తెలంగాణ ప్రజలు గెలిపించిండ్రు కదా, తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డం పెట్టుకొని గెలిచిండ్రు. ఎందుకంటే ఇటు నిలబడడం, ఇటు రాజీనామా చేయడం, మళ్ళీ రాజీనామా చేయడం, మళ్ళీ నిలబడడం. ఇప్పుడు నీకు తెలంగాణ కావాలన్నది కదా, తెలంగాణ కావాలన్నప్పుడు మేము నిలబడం, ఇగో బీసీలు నిలబడండి, ఎస్సీలు నిలబడండి, ఎస్టీలు నిలబడండి, మేము నిలబడం, మా కుటుంబం ఎవరు కూడా నిలబడరు, ఎన్నికల్లో పోటీ చేయం, ఇక మా పార్టీ తరపున మీరే నిలబడండి. దాన్ని త్యాగం అంటారు తెలంగాణ కోసం. తెలంగాణ ఉద్యమం చేసినంటే, తెలంగాణ ఉద్యమం చేసిన మేము ఉండంగా తెలంగాణ ఉద్యమం చేసి మీకు ఒక్కటి తెలియదు,
మీరు ఆ మాట అంటే మీకు బాధ అనిపించింది. మేము 1200 మంది బిడ్డలు కళ్ళ ముందర చనిపోయారు. తెలుసా మీకు అది? ఎస్సీ బిడ్డలు, ఎస్టీ బిడ్డలు, బీసీ బిడ్డలు, రెడ్డి బిడ్డలు, 1200 మంది బిడ్డలు చనిపోయారు. వాళ్ళ కడుపు కోత మిగిలింది. వాళ్ళకి వచ్చిన రాజ్యం ఎవరి పాలైంది? రాజ్యం తెలంగాణ ఎవరి పాలైంది? ఎవడు పరిపాలిస్తున్నాడు ఇప్పుడు? ఎవరి చేతులకు పోయింది తెలంగాణ? సార్ మీరు ఇవాళ ఇట్లా మాట్లాడగలుగుతున్నారు కానీ ఒక 5 ఏళ్ల క్రితం 6 ఏళ్ల క్రితం అసలు మాట్లాడే పరిస్థితి కూడా లేదు కదా సార్. ఏది? అవును, అది లేదు. అప్పుడు ప్రజాస్వామ్యం ఇక్కడిది, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఇక్కడిది. మేము ఇట్లా అనుకోలేదు. ఈ 1200 మంది బిడ్డలు కూడా ఏమనుకుంటారంటే తెలంగాణ వస్తే మాకు ఇంటికో ఉద్యోగం వస్తుంది, తెలంగాణ వస్తే మాకు ఇక్కడ సంపద అంతా అందరికి సమానంగా ఉంటది అనేది అనుకున్నారు. అయితే ఇప్పుడు కూడా మేమేమంటున్నామంటే ఇవన్నిటి దృష్టిలో పెట్టుకొని ఉద్యమం చేయడం జరిగింది. అమ్మ మీరు ఇంకోసారి కూడా మీకు చెప్పేది, విద్యార్థులు బలైనరు, విద్యార్థులు ఉద్యమం చేశారు. తెలంగాణ ప్రజా సంఘాల జేసీ తరపున నేను ఉద్యమం కీలక పాత్ర వహించాను. తెలంగాణ ఉద్యోగులు కష్టపడ్డారు. తెలంగాణ ఉన్నటువంటి అనేక మంది సకల జనులు ఛానళ్లలో ఉన్నాం. కీలక పాత్ర వహించిందే టీవీ ఛానళ్ళు, కీలక పాత్ర వహించి మీడియా కూడా. ఇవాళ ఉద్యమం ఒక దిక్కు జరిగితే మీడియా గిట్ట లేకపోతే ఈ తెలంగాణ వచ్చే పరిస్థితి కూడా ఉండదు. దేని దానికి ఒప్పుకోవాలి. మీడియా మళ్ళీ మీడియా అంటే ఒక ఛానల్ కాదు నేను అనేది, మొత్తం రాష్ట్రంలో ఉన్న ఛానల్ అన్నీ తెలంగాణకు మద్దతు చేశాయి. తెలంగాణ కోసం పాపం వాళ్ళు కూడా దెబ్బలు తిన్నారు, టన్నులు తిన్నారు, రక్తాలు గారినాయి మీడియా వాళ్ళవి కూడా. వాళ్ళ శ్రమ ఉంది. ఏం చేసింది మీడియాకు? రాష్ట్రం వచ్చిన తర్వాత మీడియా వాళ్ళకి ఏం చేసిండ్రు? కనీసం టన్నులు తిన్నోళ్ళు, దెబ్బలు తిన్నోళ్ళు, రక్తాలు గారినోళ్ళు వాళ్ళకి ఏమన్నా పిలిచి ఇగో మేము చేస్తాము చేయలేదే. జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. కాదు సార్, అంత భయం ఎందుకు? ఇప్పుడు పరిపాలన బాగుంది, నేను అద్భుతంగా చేస్తున్నాను, అన్ని చేస్తున్నాను అనుకున్న తర్వాత ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు అది ఏమొచ్చింది మీరు చెప్పాలి. వాళ్ళకి భయం ఏంటంటే ఎవరు మా గురించి మాట్లాడుకుంటున్నారు, అసలు ఎవరు ఏం చేస్తున్నారు, రెండోది మా గురించి ఏం మాట్లాడుకుంటారు, తర్వాత మీరు పర్సనల్గా ఏమైనా బిజినెస్ కానీ ఏదైనా బయట మీకు ఇంకోటి విషయం చెప్తే మీరు షాక్ అవుతారు. హీరోయిన్లు మాట్లాడుకుంటారు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హీరోయిన్లు వాళ్ళు పర్సనల్గా అంటే వాళ్ళ పర్సనల్గా ఏదో ఉంటాయి, అవి మాట్లాడుకుంటే వాళ్ళను కూడా బ్లాక్మెయిల్ చేసి కేటీఆర్లో ఇంకా తీసుకున్నాడు. ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఉంటుందా అమ్మ దేశంలో? చెప్పండి. ఎంత బాధ అనిపిస్తుంది అంటే హీరోయిన్లు వాళ్ళు ఆడపిల్లలు వాళ్ళు మాట్లాడుకుంటారు, ఏదో వాళ్ళ పర్సనల్గా ఏం మాట్లాడుకుంటే మాకు సంబంధం లేదు, వాళ్ళ హక్కు అది. వాళ్ళ హక్కులను కూడా కాల రాసిండ్రు. వాళ్లకు సొంత హక్కులు అవి, వాళ్ళ హక్కులను కూడా కాల రాసిండు కేటీఆర్. వాళ్ళు హీరోయిన్లను ఎగ్జాక్ట్లీ సార్. మీరు ఇది ఏదైతే చెప్తున్నారో కొండా సురేఖ గారు చెప్తే అదొక పెద్ద కేసు అయింది, పెద్ద రచ్చ అయింది, మాట్లాడకమ్మా అన్నారు, అదంతా అయింది కదా సార్. ఇది నిజాలే కదా, మరి ఎందుకని ఆ రోజు 100% మీకు 100% ఇది వాస్తవం. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేశారు సార్, చేసిన తర్వాత ఎవరు కేటీఆర్ గారే డైరెక్ట్ మాట్లాడిండ్రు అని అంటున్నారా, లేకపోతే వాళ్ళకు సంబంధించిన? కేటీఆర్ డైరెక్ట్ మాట్లాడిండు వాళ్ళతోని. ఫోన్ ట్యాపింగ్ అంతా ఈ ప్రభాకర్ రావు కార్యక్రమం అంతా కూడా కేటీఆర్ కా పేపడం, కేసీఆర్ కాదు. కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పాడు, కానీ ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్లన్నీ కూడా కేటీఆర్. అంటే హీరోయిన్లని కూడా చేయమని చెప్పిండా? కేసీఆర్ చెప్పింది. నా క్వశ్చన్ సార్, కేసీఆర్ చేయమన్నది ఎవరిది? కేసీఆర్ చేయమన్నది ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎవరెవరితో మాట్లాడుతున్నారు మొత్తం తీసుకోమని చెప్పిండు. కేసీఆర్ చెప్పింది జడ్జీలది, ఇక్కడ ఉన్నటువంటి బడాబాబులు ఎవరితో మాట్లాడారు. కానీ ఈయన చెప్పించింది ఏంటంటే, ఈయన చెప్పించింది మొత్తం ఇక కింద. ఇది ఒక్కటేమో కేసీఆర్ చెప్పిండు. కేసీఆర్ వ్యాపారులది, తర్వాత జడ్జీలది, తర్వాత ప్రతిపక్ష పార్టీ నాయకులది, ఎవరితో మాట్లాడుతున్నారో మొత్తం మనకు రిపోర్ట్ ఉండాలి ఇక్కడ అని చెప్పి కేసీఆర్ చెప్పిండు. ఇతరేం చెప్పిండు? అట్లా కాదు. కేటీఆర్ ఏం చెప్పిండంటే హీరోయిన్లది మొత్తం వ్యాపారులది, ఎవడు ఎక్కడ వ్యాపారం చేస్తుండో రాష్ట్రంలో మొత్తం మన చేతిలో ఉండాలది అని వీడు చెప్పిండు. వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు కలిసే తండ్రోడు చెప్పిండు, కొడుకుడు చెప్పిండు కేటీఆర్. కాబట్టి రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రతిపక్ష పార్టీ నాయకుంది, ప్రతి ఒక్కటి ఫోన్ ట్యాపింగ్, జడ్జిలది ఫోన్ ట్యాపింగ్,
హీరోయిన్లది ఫోన్ ట్యాపింగ్, హీరోలది ఫోన్ ట్యాపింగ్, బిజినెస్ వాళ్ళది ఫోన్ ట్యాపింగ్. బిజినెస్ వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేసుకుంటా ఒక్కొక్కరి దగ్గర. ఒక వ్యాపారి దగ్గరనైతే నీది మొత్తం నాకు తెలుసు, నాకు 100 కోట్లు అన్నకెళ్ళి పంపపోతే కుదరదు. జ్యువెలర్స్ ఎంతోమందిని బెదిరించాడు, 100 కోట్లు వసూలు చేశాడు. సినిమా హీరోలను ఎంతోమందిని బ్లాక్మెయిల్ చేశాడు, 100 కోట్లు వసూలు చేశాడు. బంగారు షాప్ వాళ్ళను ఎంతోమందిని మీరు ఎక్కడి నుండి తెస్తుండ్రో నాకు మొత్తం తెలుసు. వీళ్ళు ఫోన్ మాట్లాడుకో, ఆ ట్యాపింగ్ ఈయన దగ్గర ఉన్న సాక్ష్యం ఉన్నది కాబట్టి వాడిని బెదిరించుడు. ఇట్లా ప్రతి ఒక్క వ్యాపారిని రాష్ట్రంలో, హైదరాబాద్ కాదు, హైదరాబాదు చుట్టూ ఎక్కడైతే ఏ జిల్లాలో చేస్తున్నారు, ఎవడు ఎక్కడి నుండి వ్యాపారం నడుస్తుంది, ఎన్ని వేల కోట్లకు ఉన్నాడు, ఎన్ని వేల కోట్లు, ఎన్ని వందల కోట్లు, ఎక్కడెక్కడ వ్యాపారం మొత్తం. నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ సార్, కుటుంబ పాలన అన్నారు కదా. ఇప్పుడు సంతోష్ రావు వస్తారు, కేసీఆర్ గారు వస్తారు, కేటీఆర్ వస్తారు, హరీష్ రావు గారు వస్తారు, అండ్ కవిత గారు వస్తారు. ఈ 5గురు కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరి చేయాలి అని ఈ 5గురు చెప్పిండ్రా? 5గురు కాదు, కేసీఆర్ కేటీఆర్ అంతే. 5గురు కాదు, ఈ ముగ్గురు అసలు సంబంధం లేదా? ఇలా ముగ్గురికి సంబంధం. ఇంకోటి మీరు పరిశీలన ఇద్దరు వాళ్ళకి కూడా ఫోన్ ట్యాపింగ్ చేయించిండు కేటీఆర్. ఇంకో విషయం మీరు షాక్ అవుతారు, హరీష్ రావు కుటుంబ భార్య భర్తలు వాళ్ళిద్దరు మాట్లాడుకునేది కూడా ఫోన్ ట్యాపింగ్ చేయించిండు. ఓకే, మీరు చాలా టైమ్స్ రకరకాల వినబడుతున్నది వీళ్ళిద్దరియేనా? వీళ్ళిద్దరే. మరి కేంద్ర ప్రభుత్వంతో పర్మిషన్ తీసుకొని మా ముఖ్యమంత్రి గారు, మా రేవంత్ రెడ్డి గారు మొత్తము ప్రజల హక్కులను కాపాడవలసిందే అని చెప్పి ఆ లక్ష్యంతోనే అమెరికాలో ఉన్న అక్కడ ఏ ఇంట్లో ఉన్నాడో అందులోకెళ్ళి పట్టుకొని వచ్చిండు ఇక్కడికి, హైదరాబాద్ తెలంగాణకు తెప్పించిండు. మా ముఖ్యమంత్రి గారు దమ్మున్నోడు కాబట్టి ఖచ్చితంగా ప్రభాకర్ రావుని విడిచిపెట్టకుండా తెప్పించాడు. ఇలా కేసీఆర్ కేటీఆర్ దుర్మార్గ పనులని బయట పెట్టవలసిందే. ప్రభాకర్ రావు గారిని కూడా అమెరికాలో ఉన్నప్పుడు వీళ్ళు పెళ్లి కలిసిండ్రు, జర మేనేజ్ చేసే ప్రయత్నం చేసిండ్రు, ఇది కాదు నువ్వు వేరేదేదో చెప్పు అని కూడా అట్లా ఏదో ప్రయత్నాలు జరిగినాయి అనేది మొత్తం ప్రయత్నాలు చేసిరా, మొత్తం ప్రయత్నాలు చేసి అసలు అమెరికా నుంచి రాకుండా చూడాలని చూసాను. ఫస్ట్ అదే కేసీఆర్ కేటీఆర్ ఈ ప్రభాకర్ రావు అనేటువంటి అమెరికా నుండే తిరిగి రాకూడదు, ఏం కాదు నువ్వు వెళ్ళిపోమని చెప్పిందే ఈ కేసీఆర్ కేటీఆర్ వీళ్ళిద్దరే. కాబట్టి మరి ఎందుకు రావాల్సి వస్తుంది? ఎందుకు గవర్నమెంట్ తెప్పించింది, గవర్నమెంట్ 100%. మా ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకు, మా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రజలకు ప్రజానాయకుడు, ప్రజల హక్కులను కాలరాసిన కేసీఆర్ కేటీఆర్ కాబట్టి అవన్నీ బయటపడాలి కదా. ప్రభాకర్ రావు దొంగతనమే ఏకపాయే, ఎందుకు అమెరికా వాడిపోయిండు చెప్పండి, ఎందుకు అమెరికా వాడిపోయింది చెప్పండి. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని రోజులకైనా వెళ్ళిపోయిండు సార్? ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే వెళ్ళిపోయిండు. అంటే హౌ మెనీ డేస్? ఎంతో ఒక 4-5 రోజులలో వెళ్ళిపోయిండు. ఇక్కడ ప్రమాణ స్వీకారం అవుతున్నది కథం, అప్పుడు వెళ్ళిపోయింది కథం. వెళ్ళిపోయే వరకు మొత్తం వీడు ఎటు పోయిండు అని చూసే వరకు అమెరికాలో చేరిండు కథం. అమెరికాలో చేరి అక్కడనే ఉంటాను అనుకోండి, ఇక్కడికి రాననుకున్నాడు. కానీ మా ముఖ్యమంత్రి గారు ఎందుకంటే మీరు అధికారంలోకి రాకంటే ముందు నుంచి కూడా పూర్తిగా చిట్టా ఉంది, దగ్గర ఉంది కదా. మా ముఖ్యమంత్రి గారి దగ్గర, మా రేవంత్ రెడ్డి గారి దగ్గర మొత్తము ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడే, పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడే మొత్తం డాటా మా ముఖ్యమంత్రి గారి, మా పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడే ఉన్నది. ఎవరేం చేసిండ్రు. మా ముఖ్యమంత్రిని కూడా ఎంత ఇబ్బంది పెట్టిండ్రు. మా ముఖ్యమంత్రి గారి కూతురు పెళ్లి, ఒకతే బిడ్డ, ఆ బిడ్డ పెళ్లి నాడు అరెస్ట్ చేస్తే ఎంత బాధ ఉంటుందమ్మా చెప్పొకసారి. మీరు ఇప్పుడు నేనంటే మీరు ఫీల్ అవుతున్నారు. మా ముఖ్యమంత్రి ఒక తండ్రి ఒక బిడ్డ పెళ్లి, ఒక బిడ్డకు పెళ్లి అవుతుంటే అరెస్ట్ చేస్తే ఎంత ఫీల్ అవుతారమ్మా. పెళ్లి ఒక బిడ్డ ఫంక్షన్ నాడు, బిడ్డ ఫంక్షన్ ముందు పెట్టుకొని కనీసం ఆ కనికరం లేకుండా మా ముఖ్యమంత్రి గారిని ఆనాడు పిసిసి అధ్యక్షునిగా అరెస్ట్ చేసి తీసుకుపోయినారు. అంటే ఫోన్ ట్యాపింగ్ చేసినాం కదా. పిసిసి అధ్యక్షునిగా ఎవరితో మాట్లాడుతుండే ఏంటి, ఇదే ప్రభాకర్ రావు. సార్ సీఎం రేవంత్ రెడ్డి గారు అసలు ఫోన్ ఏం వాడరు,
ఫోనే మాట్లాడరు అనేది కూడా ఆయన మీద బాగా పెద్ద కంప్లైంట్ ఉండే. అంటే ఎవరికి స్పందించరు, అసలు ఫోనే మాట్లాడరు అని. మరి ఏడికెళ్ళి- ఏమో అది ఉంది అది మరి. తప్పు, అది ప్రచారము, ఈ దుర్మార్గుల ప్రచారము. మా ముఖ్యమంత్రి గారు ప్రతి ఫోను ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, ఎంపీగా ఉన్నప్పుడు కానీ, పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు కానీ, మరి రాష్ట్రాన్ని ఎట్లా నడిపించినప్పుడు పిసిసి అధ్యక్షునిగా ఫోన్ మాట్లాడింది ఎట్లా నడుస్తుంది? అదే మరి ఎట్లా అది నడుస్తుంది? ఎందుకు వచ్చింది? ఇప్పుడు మా హైకమాండ్తో మాట్లాడాలి. ఇట్లా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని చెప్పి మరి లేలే, మాట్లాడకపోతే వేరే ఫోన్లతో మాట్లాడినా ఆడ దగ్గర ఒక ఆయన ముఖ్యమంత్రి మా పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు మా రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గరనే పెట్టించిండు అదే అందుకే ఫోన్ అంటున్నా. ట్యాపింగ్. అంటే యా. ఏ ఫోన్ మాట్లాడినా ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు. అది ఏ ఫోన్ మాట్లాడినా, ఇప్పుడు నా ఫోన్ మాట్లాడు కాదు, వేరే ఫోన్ ఏ ఫోన్ మాట్లాడినా ఇక్కడ దగ్గర అంటే ఒక 6 ఏళ్ల తర్వాతనే మా ముఖ్యమంత్రి మా పిసిసి అధ్యక్షుడు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఇంటికి దగ్గరని పెట్టించింది. అది ఇంట్లో పని మనిషి ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటే మీరు అర్థం చేసుకోండి. ఇంట్లో కుటుంబ సభ్యులు, బంధువులు ఏది చేసినా ఎవరు ఏ ఫోన్లోకి వెళ్ళి మాట్లాడుతున్నాడు అనేది కూడా ఫోన్ ట్యాపింగ్ చేయించిండ్రు. అట్లా చేయించే కదా మా 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 రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించింది, జైలుకు పంపించాడు. మరి అది ఏం తప్పు చేసిండని జైలుకు పంపించాడు? అంటే వాళ్లకు ఇవన్నీ అవసరం లేదు. వాళ్ళ అధికారాన్ని కాపాడుకోవడం కోసం తెలంగాణ ప్రజలను వాళ్ళకు తిరిగి మాట్లాడితే, వాళ్ళకు వ్యతిరేకంగా మీ ప్రభుత్వం ఇట్లా చేస్తుందని మాట్లాడినందుకే ఆనాడు మా రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించాడు. సార్ ఫోన్ ఇంత చర్చ చేయడం అసలు నిజంగా కూడా వేస్ట్. ఫోన్ ట్యాపింగ్ అనేది నేరం. అసలు ఎవరు అది ఫోన్ కూడా అసలు ఎవరు చేయకూడదు. అది ఇప్పుడు మీ మీద వాళ్ళు చేస్తున్న ఎలిగేషన్ ఏంది? ఇప్పుడు మీ ఫోన్లు మీరు కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అనేది కూడా వాళ్ళు చేస్తున్న ఎలిగేషన్. ఇదేనమ్మా, మేము చేయవలసిన కర్మ మాకేం పట్టలేదు. ఇది ప్రజా పరిపాలన. మా ముఖ్యమంత్రి గారు గంత దిగజారుడు పనులు చెయ్యడు, మా ప్రభుత్వం కూడా చేయదు. మా దేశానికి ఈ దేశాన్ని పరిపాలించిన పార్టీ మా కాంగ్రెస్ పార్టీ. మా ప్రభుత్వం ఇప్పుడు కాదు, ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ మా కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రజలను, దేశ ప్రజలు పరిపాలించిన పార్టీ మా కాంగ్రెస్ పార్టీ. ఒక చరిత్ర ఉంది. ఎప్పుడన్నా ఈ 75 సంవత్సరాలలో ఈ దేశంలో ఎప్పుడన్నా ఫోన్ ట్యాపింగ్ చేసిందా? ఈ దేశాన్ని కూడా పరిపాలన చేసింది కాంగ్రెస్ పార్టీ. నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, ఇంకా అనేక మంది పెద్దలు. ఎక్కడన్నా ఎప్పుడన్నా ఫోన్ ట్యాపింగ్లో మాది జరిగిందనే చరిత్ర ఉందా ఎక్కడన్నా? అట్లా పనులు మా కాంగ్రెస్ పార్టీ చేయదు, మా ప్రభుత్వం చేయదు. మా హైకమాండ్ ఒక సిస్టమేటిక్గా రాష్ట్ర ముఖ్యమంత్రులు నడిపిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు నడిపిస్తుంది. ఒక సిస్టమ్ ప్రజలది. ఈ ప్రభుత్వం రేపు కేంద్రంలో ప్రభుత్వం వచ్చినా రాష్ట్రంలో ప్రభుత్వం నుంచి ఇది ప్రజల ప్రభుత్వం. ప్రజలు ఏం చెప్తే గదే చేయాలని చెప్పే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆల్ రైట్ సార్. A1 నిందితుడు ఇప్పుడు ప్రభాకర్ రావు ప్రస్తుతం మన కళ్ళ ముందు ఉన్నాడు సార్, మన దగ్గర ఉన్నాడు, వచ్చేసిండు. అవును. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఎలిగేషన్స్ ఎవరైతే ఉన్నారో, సినిమా స్టార్లను వదలలే, పెద్ద పెద్ద వ్యాపారస్తులను వదలలే, మెయిన్ ఎవరు ఏంటి అనేది మీరు చెప్తున్నారు. మీ నోట్ నుంచి ఎవరైతే పేర్లు వచ్చినాయో వాళ్ళందరి గురించి చెప్పడా? ఒకటి, లేకపోతే కింద లేయర్ వాళ్ళని ఎవరినో చెప్పేసేసి ఊరుకుంటాడా? 100% రిపోర్ట్ ఉందమ్మా. వాడు చెప్పడం ఏంది? ప్రభాకర్ రావు చెప్పడం ఏం లేదు. అంతకు ముందు రిపోర్ట్ ఉంది ప్రభుత్వం దగ్గర. మొత్తం ఇక్కడ ఎవరెవరు చేసినా మొత్తం ప్రభుత్వం దగ్గర రిపోర్ట్ ఉంది. ఫోన్ ట్యాపింగ్లు ఎవరెవరు జరిగినాయి అనేది మొత్తం రికార్డు ఉంది కదా. వీడు చెప్పినా చెప్పకుండా ప్రభాకర్ రావును పోలీస్ ఇక్కడ చట్టం స్టైల్లో ఒప్పిస్తారు కంపల్సరీ. అది ఏది చేసినా చట్టాన్ని తప్పించుకునే పరిస్థితి ఎవరికి ఉండదు. ఏ ముఖ్యమంత్రులు కాదు, దేశంలో ప్రధానమంత్రులకే ఉండదు. ఆయన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు అనిపిస్తోంది. చాలా కూల్ గా లోపలికి పోతాడు. వాళ్ళకు ఎందుకంటే వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య ప్రభాకర్ రావుకు అట్లనే పోతారు. కానీ ఆ పని చట్టం ఉంది కదా, అలా పని వాళ్ళు చేస్తారు. మనమేంచి ఇప్పుడు ఖచ్చితంగా ఏమేమి జరిగింది అది చూస్తుంటే భయంకరమైనటువంటి వాస్తవాలు బయటకు వస్తాయి. ఖచ్చితంగా 100% ప్రజలకు తెలుస్తాయి. ప్రజలకు తెలియాలనే కదా మా ముఖ్యమంత్రి గారు, మా రేవంత్ రెడ్డి గారు అమెరికాలో ఉన్నోన్ని ఇక్కడ తెప్పించిండు ప్రభాకర్ రావును. ప్రభాకర్ రావు అన్నట్టు అమెరికాలో ఉన్నోన్ని ఇక్కడ తెప్పించింది అందుకోసమే. ఉన్న వాస్తవాలు తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలకు తెలియాలి. అదే సేమ్ టైం దేశ ప్రజలకు కూడా తెలియాలి. కేటీఆర్ ప్రభాకర్ రావు ఏం చేసిండు అనేది కూడా పూర్తిగా వాస్తవాలు తెలియాలి. వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తారు తెలుసామా? ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తారు? దేశద్రోహులు, ఇవాళ పాకిస్తాన్ ఉగ్రవాదులు. ఇవాళ అసలు వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ను
ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వానికైనా రాష్ట్ర ప్రభుత్వానికైనా అధికారం ఒకవేళ ఉంటే ఉంటుంది, నేను కాదనలే. ఉగ్రవాదుల్ది, తీవ్రవాదుల్ది, నక్సలైట్లది వీళ్ళై ఫోన్ ట్యాపింగ్ చేయాలి. వాస్తవానికి ఒక మాఫియాది, ఒక జనానికి, ఈ దేశ ప్రజలకు నష్టం చేసేటువంటి ప్రతి ఒక్కరిది ఎవడన్నా ఉంటే నేరస్తులు రౌడీ షీటర్ కానీ నేరస్తుడు కానీ ఈ దేశం మీద దాడి చేయబొట్టేవాడు పాకిస్తాన్ లాంటి దుర్మార్గులై, ఉగ్రవాదులై, తీవ్రవాదులై, నక్సల్స్లై వీళ్ళై ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. అలా పక్కన పెట్టిండ్రు మొత్తం. ఈ ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తారంటే వాళ్ళే చేస్తారు. ఆ అధికారం ప్రభుత్వాలకు ఉంటది, కేంద్ర ప్రభుత్వానికి. అది కూడా కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ తీసుకుంటారు. కేంద్ర హోంశాఖ అంటే కేంద్ర హోం మంత్రి పర్మిషన్ తీసుకుంటారు. ఇది ఫోన్ ట్యాపింగ్ చేయవలసి అంటే మా దగ్గర ఇది మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. పలాని తీవ్రవాదులు ఇక్కడికి వస్తున్నట, పలాని వాళ్ళు పాకిస్తాన్ నుంచి వీళ్ళు వస్తున్నారు, లేకుంటే నక్సలైట్ల ప్రాబల్యం ఉన్నది, ఇగో ఇట్లా ఉంది కాబట్టి నేను ఫోన్ ట్యాపింగ్ చేయవలసిన అంటే ఫోన్ ట్యాపింగ్ చేయాలి కాబట్టి అని కేంద్ర హోంశాఖ నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాత వీళ్ళు చేయాలి. అది కూడా కానీ ఎవరి పర్మిషన్ తీసుకోలేదు, కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ తీసుకోలేదు. వీళ్ళు ఇష్టానుసారంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. తీవ్రవాదులది కాదు, ఉగ్రవాదులది కాదు, నక్సల్స్ కాదు, వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసింది ఇక్కడ తెలంగాణ ప్రజలది, ప్రతిపక్ష పార్టీలది, సినిమా ఇండస్ట్రీ వాళ్ళది, వ్యాపారులది, బిజినెస్ వాళ్ళది, కాంట్రాక్టులది, ప్రతి ఒక్కరిది ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారు. వీళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారు. తప్ప ఇది తప్పు కదా. తెలంగాణ ప్రజలకు ఫోన్ మాట్లాడుకుంటే వాళ్ళ హక్కులను కాలు రాసింది కదా వీళ్ళు. మరి ఇక కేంద్ర ప్రభుత్వం పెద్దల్ని కూడా వదలకపోయిండొచ్చా? 100% కేంద్రం అక్కడిది ఎట్లా ఇస్తారు అది ఆయన అంతా అక్కడ దాకా పోలేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరిది కూడా బీజేపీ వాళ్ళది కానీ కాంగ్రెస్ వాళ్ళది కానీ అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులది ఫోన్ ట్యాపింగ్ చేశారు. అందరి కూడా ఫోన్ ట్యాపింగ్ చేశాడు. ఎందుకంటే ఇది చాలా తప్పు. అసలు ఇది ఇప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రుడు కూడా ఏం చేయాలి. ఇంకోటి కూడా మీరు కూడా మీడియా వాళ్ళకు మీకు తెలిసి ఉంటుంది, భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఇట్లాంటివి చేయరు, ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయయి. కానీ కేసీఆర్ ప్రభుత్వం మాత్రం చేసింది. ఇక్కడ కేసీఆర్ కేటీఆర్ అనుకొని ఈ రాష్ట్రంలో మేమే అంటే వాళ్ళు అనుకున్నది ఎంత దుర్మార్గంగా ఆలోచించిందంటే రేపు ఇంకా 20 ఏళ్ళు మేమే ఈ రాష్ట్రమే మేమే రాష్ట్రం. తెలంగాణ ప్రజలు తరిమేస్తారనే విషయం వాళ్ళు కలగనలేదు. కానీ ఇంకా ముందున్నది బుస్సుల పండుగ చాలా ఉన్నది వాళ్ళకు, ఇంకా ఉన్నాయి. ఇంకా మొత్తం బయటకు వచ్చినాక ఒక రోజు తెలంగాణ ప్రజలే ఇక్కడ ఈ రాష్ట్రం నుంచి తరిమేసే రోజులు దగ్గర పడతాయి. ఎందుకంటే ఈయలో ప్రభాకర్ రావు మొత్తం అసలు రంగు బయటపడుతుంది కదా. ఇప్పుడు ప్రభాకర్ రావు మొత్తం చెప్తాడు. రెండోది ఇప్పుడు కాళేశ్వరం కేసు కూడా ఉన్నది. కాళేశ్వరం కేసు ఉంది. మొన్న ఈటెల రాజేంద్ర మొత్తం కేసీఆర్ చెప్పిండు నేను చేసిన అని చెప్పొచ్చాడు. ఇవాళ హరీష్ రావు గారు చెప్తారు. మరి ఏం చెప్తాడు ఇక హరీష్ రావు మామ ఏం చెప్తాడు, అల్లుడు అది చెప్పొస్తాడు హరీష్ రావు చెప్పేసి అది చెప్తాడు. తర్వాత కేసీఆర్ కాళేశ్వరం మొత్తం బయటకు వస్తుంది కదా. వీళ్ళు నీతి ఏం నీతి ఉన్నదో మొత్తం బయటపడుతుంది కదా. ఇప్పుడు ఈటెల రాజేందర్ చెప్పాడు, ఈటెల రాజేందర్ అన్న మొత్తం విషయాలు చెప్పాడు. తర్వాత ఈయన చెప్తాడు, తర్వాత కేసీఆర్. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరిగింది, ఎంత అవినీతి జరిగింది, 1000 కోట్లు ప్రజల సొమ్ము. అది ప్రజల సొమ్ము, లక్షల కోట్లు దోసుకున్నారు ప్రజలు. గింత జరిగితే మీరు గింత వేసి చూపెడుతున్నారు అనేది కదా మీ మీద ఉన్నటువంటి 2 పిల్లర్లు ఉన్నాయి గంతే కదా అని ఎన్ని టైమ్స్ చెప్పారు సార్ వాళ్ళ నాయకులు. 2 పిల్లర్లు కాదు, అక్కడ మొత్తము 1000 కోట్ల నష్టం జరిగింది. 1000 కోట్లు దోషేశాడు. కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్ననే పేరు మీద 1000 కోట్లు దోశాడు. 1,50,000 కోట్లకు మించి మొత్తం 1000 కోట్లు దోశాడు. 1000 కోట్లు దోయడం జరిగింది. ప్రాజెక్టులన్నిట్లో కూడా అనేక అవినీతి జరిగింది. తెలంగాణ ప్రజలకు తెలియవలసిన అవసరం. తెలంగాణ ప్రజల సొమ్మది, తెలంగాణ ప్రజల రక్తం అది. ఎవడబ్బ సొమ్ము అనుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం విచారణ చేపిస్తుంది. ఖచ్చితంగా విచారణలు అన్నీ బయటకు వస్తాయి.
మొత్తం వీళ్ళ ఆస్తులు కూడా మొత్తం బయటకు రావాల్సిన అవసరం ఉంది. జప్తు చేస్తారా? 100%. తెలంగాణ ప్రజలకు సంబంధించింది, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటివి ప్రతి రూపాయి కూడా దక్కిస్తారు మా ముఖ్యమంత్రి గారు. భూములు దోచిండ్రంటిరి, కాళేశ్వరంలో నీళ్ళ పోసిండ్రంటిరి, కాళేశ్వరం ఎట్లా రికవరీ చేస్తారు సార్? ఖచ్చితంగా భూములు ఎట్లా రికవరీ ఇప్పుడు చేస్తారు? విచారణ జరుగుతుంది కదా, విచారణ ఖచ్చితంగా జరుగుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు. దానికి ప్రతి ఆఫీసర్ కూడా, ప్రతి ఇంజనీర్ కూడా మాకేం సంబంధం లేదు, కేసీఆర్ చెప్తే మేము చేసినాం. ఐఏఎస్ ఆఫీసర్ కూడా మాకేం తెలియదు, కేసీఆర్ చెప్తే మేము చేసినాం. అందరినీ విచారణ చేసిన తర్వాతనే కదా ఈటల రాజేంద్రను, ఆర్థిక శాఖ మంత్రిని, ఇటు హరీష్ రావును, అటు కేసీఆర్ను వీళ్ళందరి అధికారులు అందరి విచారణ తర్వాతనే కదా వీళ్ళని పిలిచేది. లేకుంటే వీళ్ళని ఎందుకు పిలుస్తారు? ప్రభుత్వ అధికారులు ఎవరెవరు దాంట్లో భాగస్వాములు అయినరు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి ఎవరెవరు అధికారులు పనిచేశారు, అసలు ఏం జరిగిందో అని అధికారుల అందరినీ విచారణ చేసిన తర్వాత, ఆ విచారణ తర్వాతనే ఆ విచారణలో ఏంది అంటే మొత్తం అంతా కేసీఆర్ చెప్పింది మేము చేశాము. అందరూ కేసీఆర్ చెప్పిండు, కేసీఆర్ చెప్పిండు మేము చేశాం. అసలు మేము ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్ కూడా ఏమన్నాడు, మేము చెప్పింది ఏది ఇన్లే, అయినే ఇంజనీరు. ముఖ్యమంత్రి ఏం చెప్తారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చెప్పిండు గది చేసినాం. మమ్మల్ని ఏమంటారు, అధికారులంతా చెప్పినది ప్రభుత్వ అధికారులు, వాళ్ళు ప్రభుత్వంలో కీలక పత్ర వహించే వాళ్ళు అధికారులు, వాళ్ళు చెప్పిన రిపోర్ట్ ప్రకారమే వీళ్ళను ఇప్పుడు కేసీఆర్ను, హరీష్ రావును, ఈటల రాజేందర్ గారిని విచారణ చేస్తున్నారు. ఇక లాస్ట్ వచ్చేసిందా అంటే కేసు తుది దశకు వచ్చింది అనుకోవచ్చా సార్? విచారణ సంథింగ్ లైక్ విచారణ చేసినాక వీళ్ళు ఏం చెప్తారో వాళ్ళది మొత్తం విచారణ తర్వాత చట్టం చేసుకుంటూ పోతుంది. ఖచ్చితంగా చట్టపరమైన చర్య ఉంటది. అంటే ఎట్లా? ఇక మీరైతే బల్ల గుద్ది మరీ చెప్తున్నారు, వీళ్ళు అవినీతి చేసిండ్రు. అవినీతి మేము చెప్పడం లేదు, అధికారులు చెప్పిండ్రు, మేము చెప్పడం కాదు. మమ్మల్ని అనకండి, ప్రభుత్వము అధికారులు, ప్రభుత్వం నడిపేది ఎవరు? ఇప్పుడు రాజకీయ నాయకులు ఉంటారు, కానీ అధికారులు కదా మెయిన్ బాధ్యత. ఇప్పుడు రేపు పొద్దుగల ఏ మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎవరు అయినా వాళ్ళు ఇవాళ ఉంటారు, రేపు పోతారు, రేపు ఇంకో ఎమ్మెల్యే వస్తాడు, ఇంకో మంత్రి వస్తాడు. కానీ అధికారులు ఎప్పటికి ఎల్లకాలం ఉండేవాళ్ళు కదా. అధికారుల నుంచేలే రిపోర్ట్ అంతా తీసుకున్నది. వాళ్ళు అధికారులను విచారణ చేస్తే అసలు ఏం జరిగిందో వాస్తవాలు చెప్పండి అంటే వాళ్ళు వాస్తవాలు చెప్పారు. ఇగో ఇది జరిగింది, ఇన్ని వేల కోట్లు దోపిడీ జరిగింది. సార్ ఓకే, దోపిడీ జరిగింది, కళ్ళ ముందు కనబడుతుంది, రిపోర్ట్ వచ్చింది, ఇదంతా తెలుసు సార్. ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఇది కూడా వచ్చింది. దీని మీద పేర్లు వచ్చినాక వాళ్ళని విచారణకు పిలిచి, మళ్ళీ వీళ్ళని విచారణకు పిలిచి, ఆ కేసు కోర్టులో పెట్టి ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు విచారణ పేరు మీద ఇదే కదా. మీరేమో రేపు తెల్లారే అరెస్ట్ చేస్తామని అంటారు, కానీ కేసు అంటే ఎట్లుంటుందో మనకు తెలిసిందే కదా. కోర్టు ప్రభుత్వం విచారణ చేసిన తర్వాత చట్టపరమైన చర్య తీసుకోవాల్సిందే. పేదోడి మీద ఎట్లా తీసుకుంటుండ్రో, మధ్యతరగతుల మీద ఎట్లా తీసుకుంటుండ్రో, ఉన్నోడు ఇవన్నీ ఏముండదు. జయలలితను అరెస్ట్ చేసినా లేదా? డైరెక్ట్ మీరు చెప్పండి, జయలలిత జైలుకు పోయిందా లేదా? లల్లు ప్రసాద్ యాదవ్ ఏది బీహార్ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జైలుకు పోయిందా లేదా? ఇంకా ఏమి ఉదాహరణలు కావాలి? సో పోతాడు అంటారు. ఇప్పుడు బీహార్ ముఖ్యమంత్రి లల్లు ప్రసాద్ యాదవ్ గారు జైల్లో ఉన్నాడా లేదా? జైలుకు పోయిండా లేదా? ఇప్పుడు పోయిండు, బయటకు వచ్చిండు, మళ్ళా పోయిండు. అంటే ఏమైంది? జైలు పాలు అయిందా కాదా? ప్రభుత్వం విచారణ చేసింది, విచారణలో వాస్తవాలు లేని కాబట్టి బీహార్ మాజీ ముఖ్యమంత్రి గారిని లోపటేశారు. జయలలిత గారు కూడా జైలుకు పోయింది. ఇట్లా రాష్ట్రంలో ఎంతమంది పోలేదు? జగన్ 16 నెలలు జైల్లో ఉన్నాడా లేదా? చెప్తున్నా ఉదాహరణ. చట్టం చేసుకుంటూ పోతుంది. ఎవరు ఈ దేశంలో ముఖ్యమంత్రుల, ప్రధానమంత్రులు అనేది ఉండదు. ఏ కేసులో పోతారు? కాళేశ్వరం లేకపోతే అనేక అవినీతి చేసిండ్రు. ఫోన్ టాపింగ్ కేసులో పోతారు, కాళేశ్వరం ప్రాజెక్టు అది విచారణ జరుగుతుంది, దాంట్లో పోతారు. ఇంకా అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అవన్నిటి మీద కూడా విచారణ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఎవరెవరు మొత్తం అంతా ఫ్యామిలీ అంతనా? కేసీఆర్, ముఖ్యంగా కేటీఆర్, ఇద్దరు, తర్వాత హరీష్ రావు, పక్కా హరీష్ రావు. ఎందుకు? ఆయన మీద ఉన్నాయి, ఆయన మీద కూడా చాలా కేసులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా ఆయన కూడా విచారణ జరుగుతుంది కదా. ఖచ్చితంగా ప్రభుత్వము ఖచ్చితంగా
విచారణ జరిగిన తర్వాతనే, లేకుంటే విచారణ జరగకుండా ఆషామాషిగా ఆరోపణలు చేసి అరెస్ట్ చేయాలంటే మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ ఎత్తుండే వీళ్ళను. చాలా టైమ్స్ చెప్పిండ్రు కూడా, నేను అట్లా చెయ్యను అని చెప్పాడు. మా ముఖ్యమంత్రి గారు నీతి నిజాయితీకి మారుపేరు. ఆయన ఎట్టి పరిస్థితులు అట్లాంటి తప్పు. ఎందుకంటే ఖచ్చితంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకు తండ్రి లాంటి వాడు. ప్రజలు ఎవరికైనా ఎవరి హక్కులను కాలరాసే అవసరం మాకు లేదు, మా ప్రభుత్వానికి కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ. ఖచ్చితంగా చట్టపరమైన చర్య అన్ని విచారణలు జరిగిన తర్వాత, నిజంగానే ప్రూఫ్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకోమని చెప్తాడు తప్ప అప్పటిదాకా అట్లాంటి ఒకవేళ అలాంటి కక్ష సాధింపు ధోరణి ఉంటే ఇప్పటివరకు ఎప్పుడూ అరెస్ట్ చేస్తుండే. కేటీఆర్ పోయి చెల్లపల్లి జైలు ఉంటుండే, కేసీఆర్ పోయి చెల్లపల్లి జైలు ఉంటుండే, వీళ్ళందరూ పోయి చెల్లపల్లి జైల్లో కూర్చుండ్రు, నంబరు రూమ్ ఉంటుండే. కానీ ఆ పని చేయలే మా ముఖ్యమంత్రి గారు. ఆ పని చెయ్యడు కూడా. వాళ్ళేదో తెలియక చేసిన మూర్ఖులు, కానీ నేను కూడా తెలియక ఎందుకు చేస్తా? నీతి నిజాయితీగానే ఉండాలి. ఏది ఉన్నా చట్టం ఉంది, ప్రభుత్వం ఉంది, దాని ద్వారానే విచారణ జరగాలి. విచారణలో దోషులను తేలినప్పుడు అప్పుడు జైలుకు పంపాలి. అది ఖచ్చితంగా రేపు పొద్దుగల ఇక్కడ అది విచారణ జరిగిన తర్వాత ఇక్కడితో ఆగదు. ఈడీ దాకా పోతుంది, సిబిఐ విచారణ జరుగుతుంది, ఈడీ విచారణ జరుగుతుంది, తిహార్ జైలుకు ఒక తప్పదు. ఖచ్చితంగా తిహార్ జైలుకు పోవాల్సిందే వీళ్ళు. చెర్రపల్లి జైలు సరిపోదు. చెర్రపల్లి జైలు ఏముండదు, చెర్రపల్లి జైలు కాదు, తిహార్ జైలుకు పోవాల్సింది వీళ్ళు. అందుకోసమే అంత తిహార్ జైలుకు పోయినా అసలు ఇంకా అండమాన్ జైలు లేదు. అండమాన్ జైలు అయితే కరెక్ట్ వీళ్ళకు, కానీ తిహార్ జైలుకు పంపడం. తిహార్ జైలుకు ఎందుకు పంపాలంటుందంటే అంత దోపిడీ చేశారు తెలంగాణ రాష్ట్రాన్ని. నేను ఇలా అనుకుంటారు వచ్చు, దోపిడీ చేసిండ్రు అని మాటలకే పరిమితం అవుతారా? నిజంగా వాళ్ళు దోపిడీ మీరు ఏదైతే అంటున్నారో ఆ దోపిడీని మొత్తం మళ్ళా రికవరీ చేసి ప్రజలకు పంచుతుందా? 100% ప్రజలు అదే ఎదురు చూస్తున్నారు. వాళ్ళు దోపిడీ చేసింది ప్రతి ఒక్కటి కక్కించి తెలంగాణ ప్రజల కోసమే కదా ప్రభుత్వం ఉంది. ప్రతి రూపాయి కూడా తెలంగాణ ప్రజలే కదా. తెలంగాణ ప్రజలకే వంచవలసిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజల్ని ఎందుకు నేను ఇన్నిసార్లు దోపిడీ అన్నట్టున్నంటే, అప్పుల రాష్ట్రాన్ని మీరు మళ్ళా రికవరీ చేసి ధనిక రాష్ట్రం చేయాలి. మీరు చెప్పిన దాని ప్రకారం అది జరుగుతుంది. అయ్యో మాకు టైం పట్టాలమ్మా. ఇప్పుడు అంత 16 నెలలు అవుతుంది, 16-17 నెలలు అవుతుంది. ఇప్పుడు మేము వచ్చిందే 10 ఏళ్ళు దోషిందంతా. ఇవాళ 10 ఏళ్ళు దోషింది దాదాపు 7 లక్షల కోట్ల అప్పు చేసిండు. 7 లక్షల అప్పు చేసి పెట్టిండు. అవన్నిటిని సర్దుబాటు జరగాలంటే కొంత టైం పడుతుంది కదా. ఇంకా 1-2 సంవత్సరాలు పడుతుంది కదా. ఎట్లా మాకు ఈ 10 ఏళ్ళు దోపిడీ చేసిన డబ్బు 10 ఏళ్ళు దోపిడీ చేశాడు. ఇది మళ్ళీ అవన్నిటిని సమకూర్చాలంటే మా ముఖ్యమంత్రి గారికి కూడా టైం కావాలి కదా. ఖచ్చితంగా మళ్ళీ ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రాన్ని చేసేదాకా మా ముఖ్యమంత్రి గారు నిద్రపోరు, మా కేబినెట్ మంత్రులు కూడా నిద్రపోరు. మా ప్రభుత్వం ఖచ్చితంగా ఆ లక్ష్యంతో పోతుంది. ఇలా మా ముఖ్యమంత్రి గారు ఇంట్లో ఉండి ఇంట్లో నుంచి బయటకు వచ్చి పరిపాలన నడిపిస్తున్నాడు ప్రజల కోసం. లగ్జరీ ఇండ్లు ప్రభుత్వాలే ఉపయోగించుకుంటలేడు. మా ముఖ్యమంత్రి గారు మీకు అర్థమై ఉంటుంది. మా ముఖ్యమంత్రి గారు సొంత ఇంట్లో ఉండి సొంత భోజనం చేసి ఈ రాష్ట్ర ప్రజలను పరిపాలన చేస్తున్నారు. అవును సార్, మధ్యలో ప్రయత్నాలు చేశారు కానీ మరి ఏమైందో తెలియదు కానీ, బట్ ఇప్పుడైతే ఇప్పుడు కాదు, మా ముఖ్యమంత్రి గారు ఇంట్లో ఉండే చేయాలని లగ్జరీ ప్రగతి భవన్లు కట్టుకోలే మా ముఖ్యమంత్రి గారు. ప్రగతి భవన్లు కట్టుకొని లగ్జరీగా ఆ ప్రభుత్వ సొమ్మును మొత్తం వాడుకొని ఎంజాయ్ చేయాలని లేదు మా ముఖ్యమంత్రి గారికి. మా ముఖ్యమంత్రి గారు నీతి నిజాయితీగా ఇంట్లోనే ఉంటుండే, ఇంట్లో భోజనం చేసే 18 గంటలు కష్టపడుతున్నాడు ఈ ప్రజల కోసం. ఒక్క రాత్రి నిద్రపోయినప్పుడే ఉంటుండు, తెల్లారు లేస్తే తెలంగాణ ప్రజల గురించి పనిచేస్తున్నాడు. కాబట్టి అంత నీతి నిజాయితీగా పనిచేస్తున్నాడు. ప్రజలందరూ కూడా చూస్తున్నారు కూడా, ఇది వాస్తవం కూడా. ఎందుకంటే అందరికి అర్థం కావాలి. ఇలా ప్రభాకర్ రావు తిహార్ జైలుకు పోతాడు, అందులో డౌట్ లేదు. ప్రభాకర్ రావు ఎన్ని దాచిపెట్టినా ప్రభాకర్ రావు రాకముందే మొత్తం మా కాంగ్రెస్ ప్రభుత్వం రిపోర్ట్ అంతా తయారు చేసుకొని పెట్టుకున్నది. రిపోర్ట్ ముంగడ పెట్టి ఖచ్చితంగా మొత్తం వీళ్ళు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ చేసిన అనేది మొత్తం మా ప్రభుత్వం దగ్గర ఉంది, ప్రభుత్వ అధికారుల దగ్గర ఉంది. వాళ్ళే విచారణ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకుంటారు. ఇదే ప్రభాకర్ రావు తిహార్ జైలుకి పోతాడు. ఆయనతో పాటు కేటీఆర్ కేసీఆర్ కూడా ముగ్గురు తిహార్ జైలు కూర్చుంటారు, అందులో డౌట్ లేదు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం.
మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి